హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరో ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు పచ్చిరొయ్యలు తీసుకొచ్చారు. ఎప్పుడు వండేలా కాకుండా డిఫరెంట్‌గా వండమని అడిగారు. ఎలా వండితే బావుంటుందా అని ఆలోచించాను. మొన్న ఈ మధ్య ఒక పనసకాయ తెచ్చుకున్నామండి. వాటిలో గింజలు మాకింట్లో ఉన్నాయి. సో, ఆ పనస గింజలతోటి మనం ఈ పచ్చిరొయ్యల కూర చేద్దామా అని ఆలోచించాను. చే ఆలోచించిందే తడవుగా చేశానండోయ్! చాలా వచ్చింది. ఎలా వచ్చిందో చూద్దాం రండి. ఇప్పుడు నేను ఈ పనస గింజల్ని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టిన తర్వాత పైనున్న తెల్ల పొరంతా తీసేసి ఇవి చూడండి ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఒక గింజొచ్చి 4 ముక్కల కింద కట్ చేసి పైన ఎర్ర పొర తీయక్కర్లేకుండానే కట్ చేశాం. వీటిని నేను చిన్న కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో వేసేసుకుని ఒక 2 విజిల్స్ తెప్పించడం కోసం కుక్కర్లో వేసేసాను. ఈ కుక్కర్లో వేసేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని మరీ ఎక్కువ వేసేయకూడదు, అలాగని ఎక్కువ ఉడికించేయకూడదు. జస్ట్ మనకి ఒక 2 విజిల్స్ వస్తే చాలు. తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చి రొయ్యలని శుభ్రంగా బాగు చేసుకుని పైనున్న మేత పొట్టను కూడా తీసేసి నీట్‌గా క్లీన్ చేసుకుని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకుని ఈ కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలని అందులో వేసేసుకోవాలి. ఈ నీరంతా ఇంకిపోయేంత వరకు ఈ పచ్చి రొయ్యలని వేపుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు వేసుకుని అవసరమైతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. దీనికి నేను ఇలాగ జస్ట్ వాటర్ అంతా పోయేంత వరకు నేను మగ్గించుకున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసి మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోవాలండి. బాగా ఎగిరిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇలా అవి వేగిపోయినట్టుగా వస్తాయి చూసారా? ఇలా చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కూర వండడంలోకి వెళదాం. ఇప్పుడు ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని, ఎక్కువ పోసుకోక్కర్లేదు, కొంచెం ఆయిల్ చాలు. ఆయిల్ పోసుకుని 2 పచ్చిమిరపకాయలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా రెడ్డిష్గా వస్తేనే కూర చాలా బాగుంటుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్, రాక్ సాల్ట్ వాడతాను నేను. సో సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నీ కలిపేసిన తర్వాతన మనం చూడండి ఈ సాల్టు, పసుపు అన్నీ ఉల్లిపాయ ముక్కలకి పట్టేలా వేసుకుని ఇప్పుడు పేస్ట్‌తో చేసిన మసాలా అండి. నేను ఎప్పుడు కూడా గరం మసాలాలు కాదు, పేస్ట్‌తో చేసిన మసాలాలే వాడతాను. పేస్ట్ అనమాట. మసాలాలన్నీ పేస్ట్ చేసేస్తాను. ఈ పేస్ట్ చేసిన మసాలాని నేను ఇక్కడ యూజ్ చేస్తాను. గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, యాలకులు, లవంగాలతోటి నేను పేస్ట్ చేస్తానన్నమాట. సో దాన్ని వేసుకుని ఇలా పచ్చివాసన పోయేంత వేయించిన తర్వాత వేయించి పెట్టుకున్న ఈ పచ్చి రొయ్యలని ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ నీరంతా ఇంకిపోయింది కదా! ఇప్పుడు ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు మనం వంట చేసేటప్పుడు. సో ఇదంతా కూడా ఇలా పచ్చి రొయ్యలన్నిటిని చక్కగా ఇలా కలిపేసేయండి. ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఈ మనం పనస పిక్కలను ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా! అవి వేసేయడానికి ఏంటంటే ఈ పచ్చి రొయ్యలు కొద్దిగా ఒక 2 నిమిషాలు ఇలాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం చూడండి నూనె అలా తేలుతుంది కదా! ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ పనస గింజల్ని ఇందులో వేసేస్తున్నాను. జస్ట్ 2 విజిల్స్ అండి. ఆ పనస గింజలను ఇందులో వేసేసి ఇప్పుడు కొద్దిగా కారం, అంటే రుచికి సరిపడగా కారం, మరీ ఎక్కువ కారం వేసేసుకుంటే తినలేము. తక్కువగా కారం వేసుకుని రుచికి సరిపడగా కారం వేసుకుని ఇలా కలిపి తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్లు కొంచెం మగ్గేంత వరకు కొంచెం ఒక 2 నిమిషాలు మనం ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం దగ్గరగా ఎగిరినాయి కదా! వాటర్ అంతా ఇంకిపోయింది. ఈ ఇంకిపోయిన వాటర్లోకి మనం ఇప్పుడు కొబ్బరి తురుమండి, కొంచెం కొబ్బరి తురుము వేసుకుంటే ఇంకా రుచి బాగుంటుందని చెప్పేసి నేను ఇలాగా కొబ్బరి తురుము తీసాను. ఈ కొబ్బరి తురుముని ఇందులో వేసేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము, పనసపిక్కలు, పచ్చి రొయ్యలు అబ్బా భలే రుచి అమోఘం అండి. అసలు వండుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ. సో మనం ఇంకా ఎక్కువ మరీ ముందు వేసేయకండి కొబ్బరి కూరు. లాస్ట్లో ఇంకా దింపేస్తాము ఒక 5 మినిట్స్ అనే లోపే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి అంతా కలిసేలాగా చేసుకుని మూత పెట్టుకొని మరి ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి కూర రెడీ అయిపోతుంది. చూడండి మొత్తం అంతా తిప్పేసి మూత పెట్టేసుకోండి. ఈ మూత పెట్టేసుకుని మరొక 5 నిమిషాలు మనం ఉడకనిచ్చితే సరిపోతుంది. చూడండి 5 నిమిషాల తర్వాత దీన్ని మనం తీసి చూసుకోవాలి. అంతే, కూర చూడండి చక్కగా కుతకుతలాడుతూ ఎగిరిపోయింది. బాగా దగ్గరకంటే ఎగిరింది. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. చింతపండు పులుసు అంటే
యాడ్ ఫ్లేవర్ అనేది మనకి యాడ్ అవుతుంది. చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు పులుసు వేసుకుని ఆ పులుసు కూడా మనకి ఎగిరిపోయేంత వరకు కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ పనస గింజలు, ఈ కొబ్బరి, ఈ చింతపండు పులుసు అన్నీ కూడా ఈ పచ్చి రొయ్యలకి పట్టి అసలు చాలా రెస్టారెంట్ స్టైల్‌లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక 5 నిమిషాలు మగ్గించాను. ఇప్పుడంతే కూర రెడీ అయిపోయిందనమాట. చూడండి కలర్‌ఫుల్‌గా ఎలా ఆయిల్ పైకి తేలి పనసపిక్కలు ఎక్కడ పేస్ట్ అయిపోలేదండి. 2 విజిల్స్ మాత్రమే వేశాను. పనసపిక్కలు అలా ఉన్నాయి. కొబ్బరి అలా కనిపిస్తుంది. పచ్చి రొయ్యలు అంతా కూడా చాలా మంచిగా అమోఘంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే లాస్ట్‌లో ఉంటే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీ వేసుకోండి. ఆ ఫ్లేవర్ మరింత రుచిగా ఉంటుంది.